భారతావనిలా 144 సంవత్సరాల తర్వాత అసలు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ఈ ఆత్మ ఈ శరీరం. ఒక అరుదైన ఘట్టం భారతావనియల చూడనికే సాక్షాత్కారమైంది. ఇన్ఫ్యాక్ట్ సాక్షి కూడా అయిపోయింది. బ్రహ్మముహూర్తంలా కుంభ్ కంటే మహాకుంభ్ 2025 ఆరంభమైంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ పుణ్య మేళా మన కుంభ్ మేళా. సుమారు 40 కోట్ల జనాభా ఇలా కుంభమేళాలో వస్తారు అని చెప్పి ఒక అంచనా ఉన్నది. నాకు తెలిసి దానికంటే పెద్దగానే వచ్చేటట్టు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు అన్న మాట ఏందని అంటే 40 కోట్లు కాదు, సుమారు 60 కోట్లకు కూడా అన్ని రకాల సౌలతులు, అన్ని రకాలుగా అన్ని సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న ఇంటర్వ్యూలో మన అందరికీ చెప్పిండ్రు. మనం మాట్లాడుకుంటూ ఒక ముచ్చట మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఏందని అంటే ఈ కుంభమేళా అనేది ఒక అత్యంత పవిత్రమైన ఒక ఘట్టం మన భారతదేశంలో. ఎందుకు అని అంటే ఇది మన పర్వత మదనం సాగర మదనం జరిగినప్పుడు ఏమంటారు అమృత చుక్కలు ఇక్కడ పడ్డాయి అని చెప్పిండ్రు. ఆ చుక్కలు ఈ ప్లేస్లలో పడ్డాయి అని అంటే అమృతం ఏంది అని చెప్పినప్పుడు ఒక సోదరి మన వాలంటీర్ ఆమె మళ్ళొకసారి ఆమె పేరు తీసుకొని ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. బికాస్ చిత్రగుప్త్ ఇంటింట ఇవాళ ఒక నిజంగా చెప్పాలనంటే మీ ఆదరణతోనే ఇవాళ ఇడిదాకా వచ్చినాం. సో ఆమె అన్న మాట సైంటిఫికల్గా నిజంగా వాస్తవం. సూర్యుడి, చంద్రుడి, బృహస్పతి యొక్క కలయిక ఆరోగ్యం, శాంతి అండ్ టు దట్ మ్యాటర్ నాలెడ్జ్. ఈ 3 యొక్క కలయిక గ్రహ కూటమి. ఆనాడు ఏ టెలిస్కోప్లు ఉండే బ్రదర్ ఒక మాట చెప్పురు నాకు. మళ్ళీ ఆ కూటమిలా 12 కుంభుల తర్వాత పూర్ణ కుంభ్, అదే మన మహాకుంభ్ అని చెప్పి ఈ ఆరోగ్యము, శాంతి అండ్ టు దట్ మ్యాటర్ నాలెడ్జ్ అన్నది అమృతం కదా అన్న. ఈ 4 ప్లేస్లలోనే ఈ గ్రహ ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ మోరోవర్ గంగా నది తోడైతే ఆ సంగమం తోడైతే ఇక దానికి ఇక తిరిగే ఉంటుందన్నా అని మా సోదరి చెప్పిన మాటలు ఇలా నిజంగావా. ఇవాళ సంతులు, సాధువులు వారందరు ఇలా పుణ్య స్నానం ఆచరించారు మహాకుంభల. సో మహాకుంభ్ కా స్వాగత్ కర్తే హువే భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రగుప్త్ తన షిట్టా మొదలెడుతుంది. ఇలా ఫస్ట్ డే చిట్. నేను పెద్దగా పెట్టదలుచుకోలే ఇలా షిట్టా, చిన్నగా పెడదామని అనుకుంటున్నా. భోగి మంటలల్లా ఇవాళ పాపాలన్నీ గడుగుతూ ఆ కుంభమేళా స్నానాలల్లా నిజంగా చెప్పాలనంటే మన సంతోషాన్ని వెతుక్కునే ఇవాళ భారతావని మనం అందరికి ముంగడికి వచ్చింది. ఇది ఇక్కడ జరుగుతుంటే కొంతమంది ఉంటారుగా పైజామా పట్టించరగాళ్ళు అందరూ ఉంటారు దేశంలో. వీళ్ళు ప్రయాగ్రాజ్కు వచ్చే రైళ్ల మీద దాడి చేస్తారు. అద్దాలు వలగొట్టిరు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లేకపోతే అక్కడికి వచ్చే ట్రైన్లు అయ్యి ఇగో ఇల్లు అద్దాలు వలగొట్టిరు. వీళ్ళకు జై శ్రీరామ్ అనే మాట వినబడద్దు. వీళ్ళకు హిందూ అనేటోడు చల్లగా కనబడద్దు. హిందూ అనేటోడు పండుగ చేసుకోవద్దు. మహాకుంభ్ వీళ్ళకు కళ్ళల కనబడద్దు. వీళ్ళ కళ్ళల కాకులు పడవా. వీళ్ళ సంతోషం వీళ్ళ హిందూ అనేటోడు సుఖ శాంతులతో ఉండండి వీళ్ళకి మంటలేస్తుంది. మళ్ళీ ఇలా గంగా జమున తైజీబ్ టేకాదార్ అసదుద్దీన్ ఓవైసీ దీని మీద ఏమన్నా మాట్లాడతాడా? అరే గిట్లేంద్ర ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అని కూడా మాట్లాడతాడా? మాట్లాడరు. ఇలా గిరీష్ గారు మాట్లాడే కంటే ముందు చిత్రగుప్తులా మాట్లాడే కంటే దానికంటే ఎక్కువ రష్యాకేనొచ్చిన యువతి మేరా భారత్ మహాన్ అని చెప్తుంది. మేరా భారత్ మహాన్. నేను మాట్లాడతలేను రయ్యావుసు ఆధారాలతోనే మీ చిత్రగుప్తు సత్య సనాతనాన్ని వెతుక్కుంటూ ఇవాళ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన పుణ్య సనాతనాన్ని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి మాట్లాడతారు. ఇట్ హాస్ అవాల్డ్. రోజుకి ఏదో ఒక పుస్తకంలో చూసో లేకపోతే ఇగో ఇది ఇట్లనే ఉంటుందో అని అన్నది కాదు. నా సనాతనం ఎవాల్వ్ అవుతూ వచ్చింది ప్రతిసారి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మాకున్న కోడి దిమాగ్తోనూ కొన్ని మనం మాట్లాడాలనంటే ప్రచండ ఆరంభం నా కుంభ్, పవిత్ర పావనం నా కుంభ్, సత్య సనాతనం నా కుంభ్, సాధువుల సమ్మేళనం నా కుంభ్, భక్తజన సంపన్నం నా కుంభ్, సనాతన స్నానం నా కుంభ్, ప్రపంచ శాంతి నా కుంభ్, ఆ హరిహర ఆశీర్వాదం నా కుంభ్. హర హర మహాదేవ్.